Hello, hi friends, welcome back to my channel. Here is the non-spoiler movie review of the film Double Ishmael Shankar. First thing first, మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే ఓకేగానే ఉంది. అయినా కానీ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేసుకోవడం లేదు. అండ్ అలాగే ఒకటి ఈ వీడియో చేసి మేము చాలా కష్టపడి ఉంటాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అండ్ డబుల్ ఇష్మాల్ శంకర్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను చూడండి. అంటే మూవీకి చాలా జోనర్స్ ఉంటాయి. అంటే డ్రామాటిక్ అని, కామెడీ అని, థ్రిల్లర్ అని అండ్ ఎక్సెట్రా చాలా ఉంటాయి. కానీ మాస్ని చూపించడంలో మాత్రము మన పూరి జగన్నాథ్ తర్వాతనే. ఎందుకంటే మాస్ని ఇలా కూడా చూపించచ్చా అని ఒక టైంలో బాగా అంటే ఒక ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే కమర్షియల్ మూవీస్లో ఉన్న మాస్ని యాడ్ చేయడం, కామెడీ యాడ్ చేయడం, ఇవన్నీ కూడా సెట్ చేసింది మన పూరి జగన్నాథ్ గారే. ఎవరైనా చూడనట్టయితే ప్రీవియస్ మూవీస్ చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చూడండి. నేను కావాలంటే అది కూడా లిస్ట్ చేసి పెడతాను. అండ్ బ్యాక్ టు మన డబుల్ ఇష్మాల్ శంకర్ గురించి చెప్పుకోవాలంటే ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది. అంటే అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మన సంబంధం ఉండదు. మన శంకర్ ఎలా ఆలోచిస్తాడా, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఐటమ్ పార్ట్ రావచ్చు, కామెడీ రావచ్చు, కొట్లాడచ్చు, ఫైట్ జరగచ్చు, డ్రామా రావచ్చు, ఏదైనా రావచ్చు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వరకు అయితే చాలా బాగుంది అబ్బా. నాకైతే పోకిరిలో ఉన్న పూరి జగన్నాథ్ గారే గుర్తొచ్చినారు. సూపర్ అబ్బా. అంతే అక్కడ వరకు కూడా స్టోరీ నరేషన్ అయినా కానీ, స్టోరీ డైరెక్షన్ అయినా కానీ సూపర్తో ఉంటుంది. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ అలాగే ఎక్కడ తగ్గకోకుండా మన రామ్ ఎనర్జీ కూడా అంతే బాగా మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ టు సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే ఇంటర్వెల్ బ్యాంక్ వరకు చాలా బాగుంది. అంటే ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఇలా కూడా అంటే ఓహో ఇలా వచ్చింది ఈ ట్విస్ట్ అనేది మనకు రివీల్ అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ దాన్ని తీసుకునే స్టార్ట్ అయినా కానీ సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ డ్రాప్ అవుతూ ఉంటుంది. అంటే మెయిన్గా సబ్ప్లాట్స్ని తీసుకోవడంలో కొంచెం డ్రాప్ అయిన ఫీలింగ్స్ వస్తాయి. అండ్ అలాగే అన్వాంటెడ్గా మన అలీగారిది ఫస్ట్ నుంచి కూడా అసలు సంబంధం లేకుండా కామెడీ వచ్చినా కానీ సెకండ్ హాఫ్లో అదొక్కటి కొంచెం డ్రాగ్ అనే ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ లాస్ట్లో ఈ క్లైమాక్స్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో అదైతే చాలా భుజం తెప్పిస్తుంది. కానీ ఇట్స్ లిటిల్ బిట్ ఓకే అంతే, దాని మీకు ఉండదబ్బా. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ వరకు వెళ్ళినట్టు ఉంటుంది. కానీ ఏదో అంటే ఓ డైలాగ్ ఉంది కదా, ఏదో సరిపోవడం లేదబ్బా అని, అలానే ఉంటుంది పరిస్థితి. అండ్ థర్డ్ పార్ట్ కూడా కొంచెం రివీల్ చేయడం జరిగింది లాస్ట్లో, చాలా బాగుంది, అది కూడా చూడండి. అండ్ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్, మన రామ్ గారి ఎనర్జీ లెవెల్స్ అయితే ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ సినిమా ఎండింగ్ వరకు అంటే స్టెప్స్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంటే ఇష్మాల్ శంకర్తో పోల్చుకుంటే ఈ మూవీలో డ్యాన్స్ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే డెలివరీ అయినా కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా చేసినారు అబ్బా. అండ్ సంజయ్ దత్ని గారు కూడా అంటే విలన్గా పెట్టుకున్నారు ఆయన్ని కూడా వేరే అతన్ని. కానీ అతనికి ఇవ్వాల్సినంత స్కోప్ చాలా ఇవ్వలేదు అనిపించింది నాకైతే. అండ్ హీరోయిన్ అయితే ఓకేగానే ఉంది. మెయిన్గా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఎక్కువగా రామ్ గారిని చూపించడం జరిగింది అబ్బా. మళ్ళీ విలన్ది కూడా అంత ఎక్కువ లేదు. కానీ ఓకే, మెయిన్గా మనకి ఆ లాంగ్వేజ్ అంటే ఆ క్యారెక్టర్, ఆ బిహేవియర్ మనకి చాలా నచ్చడం వల్ల ఆ మూవీని మనం అంత బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఏదైతే ఇష్మాల్ శంకర్లో మీరు చూసినారో అంటే లాంగ్వేజ్ అయినా కానీ, స్లాగ్ అయినా కానీ, స్టైల్ అయినా కానీ సేమ్ ఇందులో కూడా దాన్ని మించింది ఉంటుంది, అయితే పక్కా చెప్పచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే పునకాలు తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం తెప్పించుంటే బాగుంటుంది, అది ఒక్క లిటిల్ డ్రాప్. అండ్ ఇదైతే బాగానే ఉంది ఫ్రెండ్స్, అయితే ఒకసారి చూడొచ్చు. అండ్ ఈ మూవీకి టోటల్గా నేను ఇచ్చే స్కోప్ అయితే 3 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. అండ్ మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ అందరికి వస్తాం. అండ్ మళ్ళీ అంతవరకు బై ఫ్రెండ్స్.